సిటీ న్యూస్ కి స్వాగతం। వ్యవస్థ అధికారం చెలాయిస్తున్న రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే ముఖ్యమంత్రి కావడం జరిగింది। అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీస్ పటేల్ పట్టవారి వ్యవస్థ రద్దు చేసి ప్రజల వద్దకే పాలన అని మండలి వ్యవస్థ తీసుకురావడం జరిగింది। అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మున్సబ్ కరణాలు రాజ్యమేలే రోజులు అవి। అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రాలో కూడా కరణం మున్సబులను రద్దు చేసి మండలిక వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు అధికారాన్ని చేరువ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారిది। అప్పుడు ఆ రోజుల్లో తినడానికి పట్టడం అన్నం లేదు అనే రోజుల్లో అన్న ఎంతో సాహసం చేసి లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది। పేదవాడు కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పి కంట్రోల్ షాపుల పైన జనతా వస్త్రాల పేరుతో ధోతి చీర అందించడం జరిగింది। మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లోనే మహిళా సోదరిమణులకు 33% రిజర్వేషన్ కల్పించిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు। మహిళలు విద్యలో రాణించాలని ఆ రోజుల్లోనే పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేసి పేద మహిళలకు విద్యా అవకాశాన్ని కల్పించిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు। రైతులకు ఉచితంగా హార్స్ పవర్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు అన్న నందమూరి తారక రామారావు। ఇవన్నీ తెలంగాణ ప్రజలకు నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ। ఈ గడ్డ మీద పురుడు పోసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ। తెలంగాణలో అంతర్భాగం తెలుగుదేశం పార్టీ। ఈ మాట కాగానే ఎవరైనా అనగలరా? ఇవాళ మాకు ఒక జెండా ఉన్నది, ఆ జెండాకు ఒక ఎజెండా ఉన్నది। మా జెండాలో ఒక పేదవాని గుడిసె ఉన్నది, మా జెండాలో ఒక రైతు నాగలి ఉన్నది, ఒక శ్రామికుని చక్రం ఉన్నది। ఇవన్నీ కలగలిసిన పెట్టిన జెండానే మా జెండా తెలుగుదేశం।